ఏ పనికి వెళ్లినా అంబేద్కర్ కు దండం పెట్టుకుని వెళ్లాలని జిల్లా ఐఎన్పిఆర్ డిప్యూటీ డైరెక్టర్ సదారావు అన్నారు. విడవలూరులో చక్కటి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు విగ్రహ ప్రతిష్ఠ కమిటీ ఆయన అభినందన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని చదివించాల్సిన బాధ్యత తమ అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఇది విగ్రహం కాదు, మూర్తి భవించిన మానవత్వం, మూర్తి భవించిన దేవతామూర్తి. మరి మన దళిత వాడల్లో ఈ విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విగ్రహం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మరి మన వాళ్ళందరూ అంబేద్కర్ గారు చెప్పినట్టు సమీకరించారు, బోధించారు, పోరాడారు, చివరికి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ విగ్రహానికి మనం ఎంత విలువ ఇవ్వాలి? మనం ఉదయం ఇంటి దగ్గర నుంచి పనికి బయలుదేరేటప్పుడు ఇంట్లో దేవుణ్ణి ప్రార్థన చేసుకుని బయలుదేరతాం. అలాగే మరి మనం ప్రతిరోజు పనిలోకి వెళ్ళేటప్పుడు వారిని స్మరించుకుని ఇక్కడికి వచ్చి ఒక నమస్కారం పెట్టుకుని మరి వారిని స్మరించుకుని మీ పనులకు వెళ్ళాలి. అయ్యా మమ్మల్ని మీ దారిలో మమ్మల్ని నడిపించండి అని ఒక్కసారి ప్రతిరోజు ఆయన్ని గుర్తు చేసుకుని ఆయన చేసిన ఘనకార్యాలను మనం గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. తర్వాత ఆయన బోధించిన ప్రతిరోజు అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ మీ దగ్గర పెట్టుకుని చదువుకున్న స్టూడెంట్స్ ఆయన ఏం చేశాడు, ఎలా పోరాడాడు, సమాజంలో ఎలా అసమానతను అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు, అవన్నింటినీ మీరు చదువుకుని ఇప్పుడు మీరందరూ కూడా ఆయన గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన జీవితంలో చిన్నప్పటి నుంచి పోరాడుతూనే ఉన్న కార్యక్రమానికి రావడం నా అదృష్టంగా భావిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వివరించుకొని విడవలూరు గ్రామం అంబేద్కర్ కాలనీ నందు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రామస్తులు, అంబేద్కర్ యూత్, అంబేద్కర్ విగ్రహ కమిటీ వీరందరితో పాటు విగ్రహ దాతలు వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి సహకరించినటువంటి విగ్రహదాతలకి, గ్రామ కమిటీకి, పోలీసు వారికి, పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ యాజమాన్య మొత్తానికి కూడా మా అంబేద్కర్ కాలనీ విగ్రహ కమిటీ తరఫున జై భీములు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.